ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు మన వాక్య అంశము ఒక బ్రేవెస్ట్ గర్ల్, ఆమె చేసినటువంటి సాహసం, ఆమె పేరుకి వచ్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతలు. ఆమె ఎవరు మన వాక్యాంశంలో మనం తెలుసుకుందాం. మొదటిగా మనం ఆలోచించినట్లయితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే, ఆ అమ్మాయి ఎక్కడ కనబడుతుంది మనకి అంటే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బానిసత్వం నుండి వాళ్ళని విడిపించటానికి మరి దేవాది దేవుడు మోషేని నియమించుకొని మోషే ద్వారా వాళ్ళని విడిపించడానికి ఆయన ఇష్టపడి మోషేని, మరి నోటి మాంద్యం గల మోషేని దేవుడు ఏర్పరచుకొని మరి ఆయన బహుజ్ఞానవంతుడిగా ఆయన తీర్చిదిద్ది, ఆయన ధైర్యవంతుడిగా ఆయన తీర్చిదిద్ది, మరి పెద్ద మరి రాజుల ముందు నిలబడేటటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన కలుగచేసి, ఇంకా అదే కాకుండా మరి దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాలు ఆయన చేతితో చేయించాడు. ఐగుప్తు నుండి ప్రయాణమయ్యి వస్తున్నటువంటి ఆ జర్నీలో, ఆ ప్రయాణంలో ఒక చోట కోరహు తను మోషే మీద ఎప్పుడైతే వ్యతిరేకించాడో, ఇక్కడ రెండు కార్యాలు కనబడుతుంటాయి. మోషేని వ్యతిరేకించినటువంటి కోరహు, ఆ మోషేని వ్యతిరేకించి నువ్వే జ్ఞానవంతుడువా, నీవే వీళ్ళని నడిపించగలవా అని వ్యతిరేకించాడు. దేవుని నియమించుకున్న మనిషి మీద ఒక వ్యతిరేకత చూపించాడు. వ్యతిరేకత చూపించి అతనికి ఎదురు మాట్లాడాడు. ఆయన సాత్వికుడు కనుక మోషే గారు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. దేవుని దగ్గర నుండి మరి 10 కమాండ్మెంట్స్ మరి పలకలు తీసుకొచ్చాడు. మరి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. వాళ్ళకి మరి మన్నానిచ్చా, వాళ్ళకి మరి ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. మరి ఏది కావాలంటే అది ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళ యొక్క ఆశలే కానీ, వాళ్ళ యొక్క నీడ్సే కానీ దేవుడి చేత అన్నీ తీరుస్తూ వచ్చినటువంటి మోషే గారిని ఎదిరించినటువంటి ఈ కోరహు ఏమయ్యాడు, భూమి నెరవేర్చి వాళ్ళని మింగివేసింది. మరి మోషే ఎదురు మాట్లాడలేదు, కానీ దేవుని దగ్గర మరి విన్నవించుకున్నప్పుడు దేవుడు అదంతా విన్న దేవుడు కనుక మోషేని దేవుడు నిర్ణయాన్ని ఎదిరించినటువంటి ఆ మనుషులను దేవుడు అక్కడికక్కడే భూమి నెరవేర్చి మింగేసేటట్లుగా, దానిలో పూర్తి చేసేటట్లుగా చేశాడు. అంత రోషము, కోపం కలిగిన దేవుడు, అంతే గొప్ప సాత్వికుడైన దేవుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. ఈ విషయంలో ఎదురాడినటువంటి కోరహు, అతని కుటుంబీకులు ఈ 250 మంది చనిపోయారు. కానీ ఆయన కుమారులు మోషే యొక్క మరి నాయకత్వాన్ని, మోషే యొక్క మరి ఆ యొక్క మంచితనాన్ని, మోషే యొక్క నాయకత్వపు లక్షణాలని వీరు ప్రశంసిస్తూ మరి ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని వ్యతిరేకించకుండా ఉన్నందున దేవుని బలిపీఠం కింద వాళ్ళు చక్కగా దాచబడి ఉన్నారన్నమాట. దాచబడి ఉన్నారు కనుక ఈ రోజుకి పరిశుద్ధ గ్రంథంలో మరి కీర్తనలు కొన్ని కోరహు కుమారులు రాసినవే. మరి దేవుని మాటని, దేవుడు నిర్ణయించిన నిర్ణయాన్ని, నిబంధనలకు ఆజ్ఞలకు లోబడి మరి దేవుని యొక్క నిర్ణయాలను ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో, అప్పుడు దేవుడు వాళ్ళను మరవకుండా వాళ్ళను జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేసి ఉన్నాడు. ఇక్కడ
ఇది ఒక ఇష్యూ అయితే, దేవుడు ఎంత కోపం కలిగిన దేవుడో అంత సాత్వికత చూపించాడు. మరి కోరహు చేసిన తప్పిదాలను కుమారుల మీదకి మరి రానియకుండా, మరి కుమారులు మరి వాళ్ళు దేవుణ్ణి అనుసరించే వాళ్ళుగా ఉన్నందున కోరహు నుండి మరి వాళ్ళు తప్పించబడ్డారు. మరి తప్పించబడి వాళ్ళు రక్షించబడ్డారు. మరవబడకుండా వాళ్ళు ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకునేటట్టుగా వాళ్ళు ఒక కీర్తన గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించబడి ఉన్నాయి అన్నమాట. కొన్ని కీర్తనలు మరి వాళ్ళు కోరహు కుమారులు రాశారు కదా, దావీదు కీర్తనలతో, మరి సొలొమోనుతో, మోషే మరి ఇవన్నీ రాసిన కీర్తనలో మరి వాళ్ళు కూడా నియమింపబడి ఉన్నారనమాట. అండ్ అదొక ఇష్యూ అయితే, రెండోది కొంత ఆ ప్రయాణంలోనే మరి సంఖ్యాకాండం వాక్యం మనం చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, అప్పుడు ఆ దినాల్లో మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్న దినాలలో కోరహు చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రయాణంలోనే, ఆ జర్నీలోనే జరిగినటువంటి ఒక గొప్ప చెప్పుకోదగ్గ సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహదు, అంటే ఈ సెలోపెహదు యోసేపు, యాకోబు కుమారుల్లో ఆఖరి వాడైన యోసేపు తెలుసు కదా. యోసేపు కుమారులు మొదటివాడు మనష్షే, రెండవ వాడు ఎఫ్రాయిము. ఈ మనష్షే వంశస్థుల్లో ఒక వ్యక్తి సెలోపెహదు. ఈ సెలోపెహదు ఎవరు అంటే హేసెరు కుమారుడును గిలాదు మనుడును మాకీరు ముని మనుడై ఉండెను. అతనికి 5 కుమార్తెలు ఉన్నారు. ఈ సెలోపెదికి మనష్షే వంశస్థుడైనటువంటి మనష్షే గోత్రికుడైనటువంటి ఈ సెలోపెదికి 5 కుమారులు ఉన్నారు. ఆయన ఈ జర్నీలోనే ఆయన కన్ను మూసాడు, చనిపోయాడు. ఆయనకి 5 కుమార్తెలు, అందరూ యవ్వన పిల్లలు. వాళ్ళు మహా అయితే 20 లోపు ఉంటారు, 20 సంవత్సరాలు, టీనేజ్ గర్ల్స్ 5. ఆ 5 పేర్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే అవసరమో వాళ్ళ పేర్లు తప్పకుండా వ్రాసి ఉంచాడు పరిశుద్ధాత్మదేవుడు. కొంతమంది పేర్లు వ్రాయబడలేదు, కొంతమంది అయితే అతని భార్య అని అలా ఉంటుంది, ఆమెకి పేరు మెన్షన్ చేయబడాల. అంటే అక్కడ అవసరం లేదు ఆమె పేరు అక్కడ మెన్షన్ చేయబడటం. కానీ కొందరు స్త్రీల యొక్క పేర్లు మెన్షన్ చేయబడ్డాయి అంటే వాళ్ళు చరిత్రలో గుర్తించదగిన వారని అర్థం అన్నమాట, గుర్తించదగిన వారని అర్థం. ఇప్పుడు ఈ 5 కుమార్తెల పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. పోనీ ఒక కుమార్తె, ఒక బ్రేవెస్ట్ గర్ల్, ఒక కుమార్తె ఉంది అని అనుకుంటాం. ఆమె గురించే ఇక్కడ వ్రాయబడుతుంది. కానీ 5 కుమార్తెలు పేర్లు వ్రాయబడ్డాయంటే వీళ్ళ తండ్రి పేరు కూడా వ్రాయబడి ఉంది. చాలా చోట్ల ఒక అమ్మాయి పేరు మీద ఒక పట్టణము, ఒక పెద్ద పట్టణమే ఉంది. ఆ పట్టణం ఆమెకి ఎలా వచ్చింది, ఆ పట్టణానికి ఆమె పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. 5 కుమార్తెలు మెన్షన్ చేయబడ్డాయి. 5 కుమార్తెలు బ్రేవెస్ట్ గర్ల్సే, డాడీస్ ప్రిన్సెస్ అనుకోవచ్చు, డాడీస్ గర్ల్స్ అనుకోవచ్చు. వీళ్ళు ఆ తండ్రికి ప్రియమైన కుమార్తెలుగా ఇక్కడ ఎంచబడుతున్నారన్నమాట. యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులో సెలోపెదు కుమార్తెలు వచ్చిరి. ఆ సెలోపెదికి కుమారులు లేరు, ఓన్లీ కుమార్తెలే, డాటర్స్ ఉన్నారు, 5 డాటర్స్, కుమారులు లేరు. ఆ రోజుల్లో కుమారులు ఉంటేనే ఆ వంశానికి ఆ గోత్రకర్తలను బట్టి వాళ్ళకి మరి వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి వెళుతున్నారు కదా.
కనాన్ దేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు కదా. మరి కనాన్ దేశంలో మరి గోత్రకర్తలైన వాళ్ళందరికీ మరి స్వాస్థ్యము, మరి వాళ్ళందరికీ స్వాస్థ్యము పంచబడుతుంది కనుక మరి ఈయనకి ఈ సెలోబేదికి మరి కుమారులు లేరు కనుక ఉన్నది 5 కుమార్తెలు. మరి 5 కుమార్తెలు వాళ్ళు ఏమైపోవాలి? తండ్రి చనిపోయాడు, అన్నదమ్ములు లేరు, ఆయనకి కొడుకులు లేరు. మరి ఆయనకి కొడుకులు లేరు కనుక స్వాస్థ్యం ఉండదు. మరి వీళ్ళు ఎక్కడి దాకా జర్నీ చేస్తారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? వీళ్ళకి స్వాస్థ్యం లేకుండా వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలరు? ఎక్కడ ఉండగలరు? ఎక్కడ తప్పిపోగలరు? ఎక్కడెక్కడికి వీళ్ళు చెదిరిపోతారు? ఇవన్నీ ఆలోచించుకున్నారండి వాళ్ళు. ఇవన్నీ చిన్నపిల్లలైనా వాళ్ళు బాగా ఆలోచించుకొని మరి మోషే గారిని చూస్తే ప్రజలందరూ మరి భయపడేటటువంటి పరిస్థితులు అంటే ఆయన దేవుని నుండి తీసుకొచ్చే మాట, దేవుని యొక్క ఛాయ ఆయన. మరి అట్లాంటిది మోషే గారి ముందు ఎవరు నిలబడటానికి కొంచెం జంకుతారు. మరి మనం దైవ సేవకుల ముందే మనం చాలా జాగ్రత్తగా మరి బిహేవ్ చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుండి మరి ఒక మనిషి ప్రత్యక్షంగా అన్నీ మోసుకుంటూ వస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఎంత భయభక్తులతో చూస్తారు కదా. మరి అలాంటి మరి మోషే గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దేని కొరకు? ఇప్పుడు కుమారులు ఉంటే వాళ్ళకి స్వాస్థ్యం ఉంటుంది. ఆ కుమారులు వీళ్ళకి ఈ కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసి మరి పంపిస్తారు. మరి కుమారులు లేరు, తండ్రి ఏమో చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారు? మిగతా వాళ్ళందరికీ స్వాస్థ్యం కొల్చబడుతుంది, మరి వీళ్ళకి ఏ స్వాస్థ్యం ఉండదు. కొల్చబడిన స్వాస్థ్యంలోకి వారు ప్రదేశాలలో వారు కొలవబడిన స్వాస్థ్యాలలో వాళ్ళు నివసిస్తారు. మరి వీళ్ళ స్వాస్థ్యం లేక వీళ్ళు ఎక్కడికి చెదిరిపోవాలి మేము అని ఒక భయముతోనూ, ఒక తండ్రి మీద ఉన్నటువంటి ఒక ప్రేమతోనూ, మా తండ్రి పేరు ఇంతవరకు ఇక్కడ ఐగుప్తు నుండి మరి ఇక్కడ వరకు మేము ప్రయాణం చేస్తూ వచ్చాం, దేవుని మాటలు వినుకుంటూ, దేవుని కార్యాలు చూసుకుంటూ, మరి మా తండ్రి మాకు లేడు, మరి మా తండ్రి మాకుంటే ఆధారంగా నిలిచేవాడు, మాకెవరు ఆధారంగా నిలబడరు మరి అని వాళ్ళు ఆలోచన చేశారనమాట. మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు చూస్తారు? మా యొక్క మనుగడ ఏంటి అని వాళ్ళ ఆలోచన చేశారు. అదొక్కటే కాదు, మరి నా తండ్రి యొక్క వంశం ఎక్కడి వరకే ఆగిపోతుంది, మరి నా తండ్రి యొక్క ఇంటి పేరు అక్కడ వరకే మరి ఆగిపోతుంది, మరవపడుతుంది, ఇంకా మర్చిపోతారు. మరని ఆ ప్రేమ కొద్దీ తండ్రి పేరు మరవబడకూడదు. తండ్రికి రావాల్సిన స్వాస్థ్యం ఏ రకంగా అయినా మా తండ్రిది మాకు ఇప్పించబడాలి అని చెప్పి వాళ్ళు ఒక చక్కని ఆలోచన కలిగి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే, వాళ్ళు అక్కడ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి మోషే ఉంటున్నటువంటి మోషే మరి యాజకులు మరి ప్రధాన యాజకులు అందరూ ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తుంటారు కదా. మరి ఆ ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, మరి యాజకుడైన ఎలియాజరు ఉన్నాడు, మరి ప్రధానులు ఉన్నారు, సర్వ సమాజం ఉంది అన్నమాట. అక్కడ సర్వ సమాజం ఉంది. మీరు సంఖ్యాకాండము 27వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉందన్నమాట. మరి సర్వ సమాజము ఇంతమంది ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. మరి ఆ అక్క చెల్లెళ్ళ పేర్లు ఏమున్నాయి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి కదా. అవి ఏంటంటే, మహలా అని 5 పేరుల్లో మొదటి దాని పేరు మహలా, రెండో దాని పేరు నోయా, హోగ్లా మూడవ దాని పేరు, 4వ ఆమె పేరు మిల్కా, తర్వాత 5వ ఆమె పేరు తిర్సాను నవి అన్నమాట. ఫస్ట్ కుమార్తె పేరేంటి? మొదటి కుమార్తె పేరు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఆఖరి కుమార్తె పేరు తిర్సా అన్నమాట. వీళ్ళు 5.
వీళ్ళు 5 పేర్లు వ్రాయబడి ఉన్నాయి. మరి వీళ్ళు 5 ఏం చేశారు, దగ్గరికి వెళ్ళి వెలుపల నిలబడ్డారు, బయట నిలబడ్డారు. ద్వారం దగ్గర నిలబడినప్పుడు మోషే చూశాడు. ఏంటమ్మా అంటే మరి వాళ్ళు చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, మా తండ్రి అయిన సెలోపేహదు, మేము మనుష్య గోత్రికులము, మా తండ్రి ఫలానా మాకీరు మనవడు అని చెప్పి, మేము మనుష్య గోత్రికులము, మా తండ్రి సెలోపేహదు, మరి ఆయన చనిపోయాడు, ఆయన పాపమును బట్టి ఆయన చనిపోయాడు, కానీ తిరిగిన వారిలో ఉండి చనిపోలేదు అని చెప్పి, ఇలా నా తండ్రి చనిపోయాడు కనుక మా యొక్క పరిస్థితిని మీరు ఆలోచించి మా తండ్రి యొక్క గోత్రం మరవబడకుండా, మా తండ్రి వంశము నిలవబడేటట్లుగా, మా తండ్రికి మగ సంతానం లేనందువలన ఆ యొక్క కనాన్లో కొలవబడిన స్వాస్థ్యం ఇస్తారో అలాగుననే మాకును ఆ స్వాస్థ్యము ఇప్పించగలరా అని చెప్పి మోషే దగ్గర వాళ్ళు అడిగారనమాట. విన్నపాన్ని చేసుకున్నారనమాట. ధైర్యంగా, చాలా ధైర్యవంతులు అనమాట వీళ్ళు. ఆయనకి అర్థం కాలేదు అప్పుడు దాకా అక్కడున్న చట్టాలు ఏంటి, మగపిల్లలు లేకపోతే ఇంకా ఆ వంశము ఆ నిర్వీర్యం అంతే, ఇంకా ఆ పేరు మాసిపోబడుతుంది. వాళ్ళ ఆ స్వాస్థ్యము వాళ్ళ అన్నదమ్ములకు, కానీ అన్నదమ్ములు అన్నదమ్ములు ఉంటే ఓకే, అన్నదమ్ములు లేకుండా ఆ పెద్ద ఆయన చనిపోతే ఆయన అన్నదమ్ములకి, ఆయన అన్నదమ్ములు లేకపోతే ఆయన అన్నదమ్ములకి ఆయనకు లేకపోతే వాళ్ళ తండ్రి ఇంటి వారికి అలాగ వెళ్తుంది. ఆడపిల్లలకి ఏమీ లేదు, వాళ్ళు ఒక ప్రాపర్టీ కింద, ఒక ఆస్తి కింద వాళ్ళని వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కట్టడ అది. ఏది అప్పుడున్నటువంటి కట్టడ, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కట్టడ ఏంటంటే ఇదన్నమాట. ఆడపిల్లలకి ఆస్తి లేదు, వాళ్ళు స్వాస్థ్యం లేదు, ఆడపిల్లలకి స్వాస్థ్యం లేదు, వాళ్ళు ప్రాపర్టీ కింద లెక్క. అందుకోసం రాజులు ఆడవాళ్ళని ఎంతమందినైనా చేసుకుంటారు, కానీ వాళ్ళకంటూ ఒక స్వాస్థ్యమే కానీ, వాళ్ళకంటూ ఒక రాజ్యమే కానీ, వాళ్ళకంటూ మరి ఆశలే కానీ, వాళ్ళ కోరికలు నెరవేర్చడమే కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. వాళ్ళకి రాజులకి పరిచర్య చేయడం తప్ప, వాళ్ళ పిల్లల్ని పెంచి రాజులకు పరిచర్య చేయడం తప్ప వాళ్ళు వేరే రకంగా మరి ప్రాపర్టీస్ పొందుకున్న వాళ్ళకంటే స్వాస్థ్యము పొందుకున్న వాళ్ళల్లో ఉండరన్నమాట ఆడవాళ్ళు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ చట్టాలు అటువంటి మరి కట్టడలు అలాగా ఉండేవి. మోషే గారు ఏం చేశారు, ఆయనకే అర్థం కాలేదన్నమాట. నిజమే కదా, మరి ఈ ఆడపిల్లలు ఏమైపోతారు, అన్నదమ్ములు లేరు, తండ్రి లేడు, మరి వీళ్ళు కనాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరు స్వాస్థ్యము వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి ఏమీ లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, మరి ఏమి ప్రయోజనం అని చెప్పి ఆయన ఆలోచించాడు. వీళ్ళు అదే ఆలోచించారనమాట. వీళ్ళు అదే ఆలోచించి, మేము ఈ కనాన ప్రయాణంలో మరి ఇంతవరకు మేము మా యొక్క భక్తి జీవితాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఇంత జీవితం మనం జీవించి, ఇంత భక్తి జీవితం జీవించి మనకి స్వాస్థ్యమైనటువంటి మరి ఆ పరలోక రాజ్యంలో మనకి ప్లేస్ లేకపోతే మనం ఎక్కడుంటాం, మనం ఎక్కడుంటాం అంటే గల్లంత అయిపోతాం కదా. గల్లంత అయిపోతాం అంటే ఏంటి, మనకంటూ దేవుడు ఒక రాజ్యాన్ని నిర్మించి ఉంచాడు. మనకంటూ ఆ రాజ్యాన్ని నిర్మించి ఉన్నప్పుడు మన యొక్క భక్తి జీవితంలో ప్రయాణిస్తూ దేవుని దగ్గర మనం ఆ స్వాస్థ్యాన్ని పొందుకొని ధైర్యంగా దేవుని దగ్గరికి మనం వెళ్తే ఆ పరమ కణాల్లో మనము చేర్చబడతాము. ఆ జీవగ్రంథమందు మన పేర్లు లిఖించబడి ఉంటాయన్నమాట. ఆ జీవగ్రంథమందు మన పేర్లు లిఖించబడినప్పుడు మనం నిర్భయంగా మన దేవుని యొక్క రాజ్యములోకి, దేవుని యొక్క రాజ్యములోకి మనం చేర్చబడతామన్నమాట.
మరి ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇదే ఆలోచించుంటారు. మరి మనం ఎంత ప్రయాణం చేస్తున్నాము దేని కొరకు? మనకి మన మన పితరు మన మన పితరులు మనము మరి మనము ప్రయాణం చేస్తున్నాము దేని కొరకు? మన స్వాస్థ్యాల కొరకు. మరి దేవుడు మాటిచ్చినటువంటి ఆ యొక్క మరి స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ఈ ప్రయాణం మనం కొనసాగిస్తే మరి దీనికి అర్థం లేకుండా అయిపోయింది ఏంటి? మరి మన పరిస్థితి ఏంటని మరి ఆ పిల్లలు ఎలా ఆలోచించారో చక్కగా దేవుడిచ్చిన జ్ఞానము చేత, దేవుడిచ్చిన ధైర్యం చేత మరి వాళ్ళు జ్ఞానవంతులుగా మరి ధైర్యం చెడకుండా మరి వాళ్ళ దగ్గరికి మరి మోషే గారి దగ్గరికి వెళ్ళారు. మరి దేవుడు అప్పుడు మోషే గారు ఏం చేశారు? ఆయనకి అర్థం కాక మరి దేవుని దగ్గరికి వెళ్ళి విచారిద్దాము, మరి దీని పరిస్థితి ఏంటి అని దేవుని దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, దేవాది దేవుడు సెలహబేదు కుమార్తెలు చెప్పింది యుక్తమే, వారి స్వాస్థ్యము వారికి కొలిచి ఇవ్వండి, గోత్రికులలో వాళ్ళని కలుపుకోండి అని దేవుడు చెప్తాడు. ఇక్కడ యుక్తమే, వాళ్ళు చెప్పింది సరైనదే. వాళ్ళు అనాథులు కాకూడదు, వాళ్ళు చెదిరిపోకూడదు, వాళ్ళు తండ్రి లేని బిడ్డలుగా ఉండకూడదు. తండ్రిగా నేనున్నాను, మీ అందరికీ స్వాస్థ్యం కొలిచి ఇచ్చేటప్పుడు వాళ్ళని నేను అనాథులుగా నేను ఎందుకు చేస్తాను అని దేవుని యొక్క మనస్సు మాట అన్నమాట. ఆ యొక్క మాటను దేవుడు మోషేకి మరి మన పితరుడైన మన మోషే గారికి దేవుడు చెప్పినప్పుడు మరి అది మోషే గారు లోబడ్డారన్నమాట. మోషే గారు లోబడినప్పుడు మరి ఆ కనాన్లో వాళ్ళకి స్వాస్థ్యం వాళ్ళకి దొరికినట్లుగా మరి వ్రాయబడి ఉందన్నమాట. అయితే ఇందులో ఈ 5 కుమార్తెలలో తిర్సా అనే అమ్మాయి చాలా ఒక బ్రేవెస్ట్ గర్ల్గా ఇక్కడ కనబడుతుందన్నమాట. ఆమె అన్ని విషయాల్లో జ్ఞానవంతురాలుగా ఎలా మాట్లాడాలి పెద్దోళ్ళతో, ఎలా దీన్ని ప్రజెంట్ చేయాలి పెద్దోళ్ళతో అని ఆమె ఎంతో జ్ఞానము కలిగి, ఎంతో యుక్తి కలిగి, దేవుని వివేకము కలిగిన వ్యక్తిగా ఇక్కడ తిర్సా, ఇంగ్లీష్లో తిర్సా అంటారు, తెలుగులో తిర్సా అని రాసింది. ఈ తిర్సా అనే పాప అంటే టీనేజ్ గర్ల్ చాలా మరి తెలివిగలదిగా, జ్ఞానవంతురాలుగా మరి ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. తను ఆలోచించిన ప్రతి ఆలోచన తను మరి దేవునికి యుక్తంగా అనిపించిందనమాట. మన ఆలోచనలు కూడా దేవుడు ఏకీభవించేటట్లుగా ఉండాలి అని మరి దేవుడు కోరుకుంటున్నాడు. తిర్సా యొక్క ఆలోచనలు దేవుడికి యుక్తంగా అనిపించినప్పుడు మన దైనందిన జీవితాలలో మరి మనము కంగారు పడకుండా దేవుని దగ్గర ప్రతిదీ ఆలోచించి ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందుకొని ఆయన యొక్క ఆలోచన కరెక్టా కాదా, ఆలోచన దేవునికి కరెక్ట్గా ఉంటుందా లేదా, లేకపోతే దేవుని దగ్గర మనం ఆ ఆలోచన తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా, మరి ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా నడిపించబడాలి అని మనము కూడా మన ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. జ్ఞానముతోనూ వివేకముతోనూ ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. మన పిల్లలు కూడా మనం కూడా తప్పిపోకూడదు. ఈ తిర్సా వలె జ్ఞానవంతులుగా ఒక చక్కని ఆలోచన కలిగి, ఉపయోగకరమైనటువంటి ఆలోచన కలిగి ముందుకి అడుగు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. తిర్సా ఏమని మరి మోషే గారితో మాట్లాడుతుందంటే, మా తండ్రి చనిపోయాడు, కోరహు కుటుంబీకులతో వ్యతిరేకించి చనిపోలేదు, మా తండ్రి తన పాపము చేత చనిపోయాడు అని తను చెప్తుంది. అంటే తన తండ్రి చేసినటువంటి ఏ పాపాలు ఉన్నాయో ఆయన పాపం చేశాడు, ఆయన పాపిగా మరి ఎంచబడ్డాడు కనుక ఆయన చనిపోయాడు. మరి ఆ ప్రయాణంలోనే అరణ్యంలోనే చనిపోయాడు. కానీ దేవునికి వ్యతిరేకముగాను మరి మోషే గారికి మీకు వ్యతిరేకంగాను మా తండ్రి వ్యతిరేక క్రియలు జరిగించలేదు అని అక్కడ ఒప్పుకుంటుంది తిర్సా. ఏమని? తండ్రి చేసిన
తన చేసిన పాపాన్ని బట్టి తను చనిపోయాడు, కానీ ఆయన వ్యతిరేకించలేదని ఒక నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకుంటుంది. దీన్ని బట్టి మనం ఏమని గ్రహించుకోవాలంటే, తిర్జా ఎంత వినయంతోనూ భక్తితోనూ పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా పెద్దల దగ్గర ఒప్పుకోవాలో, ఒప్పించాలో ఆమె ఒక నేర్పరితనంతో మోషే గారితో మాట్లాడుతుంది. మరి తన తండ్రి యొక్క తప్పిదాలను కూడా ఒప్పుకుంటుంది. మా తండ్రి తప్పిదాలని మీరు క్షమించండి. ఆయన చనిపోయాడు, ఆయన పాపం ద్వారా ఆయన చనిపోయాడు, కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండి చనిపోలేదని తన తండ్రి పాపాలని అక్కడ చెప్తుంది అనమాట. ఒప్పుకుంటుంది. అక్కడ తన తండ్రి ఏ విధంగా చనిపోయాడు అనేది ఒప్పుకుంటుంది. కనుక మా తండ్రి చనిపోయాడు, తను సహజ మరణంతో సహజంగా తను చేసినటువంటి పాపాల వల్ల సహజంగా మరణమయ్యాడు. అంటే ఇక్కడ ఏమి మనకి తెలుస్తుందంటే, పాపం చేస్తే మరణం అని అక్కడ కనబడుతుందనమాట. తను చేసిన పాపమును బట్టి తను మరణించాడు అని. మరి కోరహు కూడా తను చేసినటువంటి వ్యతిరేకత, దేవుని మీద వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితుల్లో కోరహు చనిపోయాడు. కోరహుతో పాటు ఎవరెవరైతే వ్యతిరేకంగా నిలిచారో వాళ్ళు చనిపోయారు. అంటే ఇక్కడ మనము స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేకత దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా వెళితే ఆ విధముగా చనిపోతారు అని ఇక్కడ కనబడుతుందన్నమాట. అయినప్పటికీ మరి మా తండ్రి మరవపడకూడదు, మా తండ్రి గోత్రం మరవబడకూడదు, మా తండ్రి వంశం నిర్వీర్యం కాకూడదు, మా తండ్రి పేరు మాసిపోకూడదు అని చెప్పి, మరి మాకు ఆ స్వాస్థ్యాన్ని, మా తండ్రి స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇప్పించమని మోషేతో అడిగినప్పుడు, మరి మోషే ఆ విధంగానే తండ్రి దగ్గర, దేవుని దగ్గర ఈ విధముగానే అడిగి చూశాడనమాట. అప్పుడు దేవాది దేవుడు ఏమని చెప్పాడని చెప్తున్నాను, యుక్తమే. సెలహబేదు కుమార్తెలు చెప్పింది యుక్తమే అని చెప్తున్నాడనమాట. అంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసిన ఆలోచన యుక్తము అని మరి దేవుడు సెలవిచ్చున్నాడు. ఆ రీతిగానే వాళ్ళకి కనాన్లో స్వాస్థ్యం కొల్చి ఇచ్చారన్నమాట. మరి యోర్దాను అవతలనున్న వెస్ట్ సైడ్న వాళ్ళకి ఒక పట్టణము తిర్జా అనే ఆమె పేరు మీద, తిర్జా పేరు మీద ఒక పట్టణం ఉంది, ఓ పెద్ద పట్టణం. ఆ పట్టణము తన పేరు మీదే ఉంది. ఏమని? తిర్జా పట్టణము అని. అది అక్కడికి వెళ్ళిన ఇజ్రాయేలీలందరికీ అది ఒక క్యాపిటల్ సిటీగా, ఒక రిచెస్ట్ సిటీగా అది పేరు పొందుకొని ఉంది. తిర్జా పట్టణము, ఆ అమ్మాయి పేరు మీద ఆ పట్టణం ఉందండి. తిర్జా అనే అమ్మాయి పేరు మీద ఆ పట్టణం ఉంది. ఆ పట్టణం ఇజ్రాయేలీస్ అందరికీ ఒకప్పుడు ఒక రిచ్ కంట్రీ, రిచ్ సిటీ, మరి ఒక రిచ్ సిటీగా ఇజ్రాయేలీలకి కొలిచిన స్వాస్థ్య భాగాలన్నిటికీ అది క్యాపిటల్ సిటీగా ఉంది తిర్జా పట్టణం. దాని నుండి రాజ్య పరిపాలన, రాచరికపు పరిపాలన జరిగింది. దానిలోనే రాజులు ఏలుబడి చేశారు. అక్కడ నుండే మరి అదొక రాయల్ సిటీగా పేరు పొందింది. క్యాపిటల్ సిటీగా, రాయల్ సిటీగా. అంటే రాయల్ కింగ్స్ అక్కడే పుట్టారు. రాయల్ కింగ్స్ పుట్టడం అంటే జన్మించడం కాదు, అక్కడే వాళ్ళకి అభిషేకము పొందుకొని మరి రాజులుగా నియమించబడి ఉన్నారు. మరి యెరోబాము ఫస్ట్ వాళ్ళకి, ఇజ్రాయేలీలకి యెరోబాము మరి ఫస్ట్ రాజు అయినప్పుడు మరి ఆ తిర్సా పట్టణంలోనే క్యాపిటల్ సిటీని మరి ఆయన ఏలాడు. ఆయన తర్వాత మరి ఆయన కుమారుడైన నాదాబు, తర్వాత మరి గోత్రాల వారికి యెరోబాము రాజు అన్నమాట. ఈ పట్టణం నుండే రాజరికముని ఆయన ప్రారంభించున్నాడు. ఆ తర్వాత నాదాబు, తర్వాత బయషా, తర్వాత ఎలా, తర్వాత ఒమ్రి పట్టణం నుండి రాజులుగా వీళ్ళు రాచరికపు కార్యాలని ఆ పట్టణం నుండి చేస్తూ ఉండేవారు అన్నమాట. మరి ఎప్పుడైతే యెరోబాము తర్వాత మరి నాదాబు తర్వాత మరి
బయేష తర్వాత ఎలా తర్వాత తిర్జా అనే ఒక రిచెస్ట్ సిటీని, అంటే తిర్జా పట్టణము కాకుండా క్యాపిటల్ని షోమ్రోన్ కింద మార్చింది ఈ ఒమ్రీ అనమాట. ఈ ఒమ్రీ మరి ఇతర దేవతలను పూజిస్తూ మరి అతను చేసినటువంటి చెడ్డ కార్యాలలో మరి ఇదొకటి అయి ఉంటుంది. మరి ఆ పట్టణం నుండి షోమ్రోన్కి షిఫ్ట్ చేశాడు క్యాపిటల్ సిటీని. షోమ్రోన్ సమరయ మరి ఇదంతా క్యాపిటల్ సిటీగా షోమ్రోన్కి షిఫ్ట్ చేశారు మరి క్యాపిటల్ సిటీని. మరి ఈ షోమ్రోను మరి సమరయ ప్రాంతాలు క్యాపిటల్ సిటీ అయితే ఒకప్పుడు మరి అదొక రాచరికపు పట్టణముగా పేరుగాంచి ఉండబడినటువంటి తిర్సా పేరు మీద ఉన్నటువంటి ఆ పట్టణం అన్నమాట. దాని యొక్క సౌభాగ్యత, దాని యొక్క రమ్యము, దాని విశిష్టత, మరి అనేక మంది రాజులు అక్కడ నుండి రాచరికపు కార్యాలని ప్రారంభించి మరి రాచరికపు కార్యాలన్నీ అక్కడ నుండి మరి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే తిర్సా చేసినటువంటి గొప్ప మరి ధైర్యము, గొప్ప గుణగణాలు ఇవన్నీ మనం చెప్పుకోదగినవి. ఈ విధముగా తిర్సా వలె మనము మన పిల్లలు ఉండాలని, మనము ఆ విధముగా తిర్సా వలె జ్ఞానవంతులుగాను మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు అనాథలుగా దేవుడు వీళ్ళని విడిచిపెట్టాడా? అనాథలుగా వాళ్ళని విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళని మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఎక్కడ ఏ విధముగాను దేవుడు వాళ్ళకి అన్యాయం జరగనీయలేదన్నమాట. మరి అప్పటి వరకు ఉన్న చట్టాలని దేవుడు వీళ్ళ కొరకు రద్దు చేయించాడు. చట్టాలని మార్చినటువంటి మరి సెలోపేదు కుమార్తెల్లో మరి వీరు 5 ఉన్నారు. 5లో తిర్సా అనేటటువంటి అమ్మాయిది ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. వాళ్ళకన్నా కొంచెం అక్కల కన్నా ఎక్కువగా జ్ఞానవంతురాలుగాను మరి వివేకవంతురాలుగాను ఈ తిర్సా మరి తల్లిదండ్రులు లేనటువంటి ఈ తిర్సా ఫ్యామిలీని మరి దేవుడు ఆ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరి తండ్రి లేని పిల్లల్ని, తల్లి లేని పిల్లల్ని, అనాథలైన వారిని దేవుడు ఎక్కడా విడిచిపెట్టినట్లు దాఖలాలు లేవు. మరి ఈ పిల్లలకి ఎవరు లేరు, మరి దేవుడు విడిచిపెట్టాడా? మరి ఎవరైనా వాళ్ళ గురించి పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలా. వాళ్ళంతరికి వాళ్ళు దేవుని దగ్గర మరి తండ్రి చనిపోయిన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటే మరి పరమ తండ్రి మరి వాళ్ళను జ్ఞాపకము చేసుకొని, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీకు స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహిస్తాను, మీరు వెరవద్దు అని దేవుడు వాళ్ళని ఆదరించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. మరి ఎంతోమంది అనాథులు ఉన్నారు, ఎంతోమంది పేదవారు ఉన్నారు. మరి వారందరిని బట్టి మరి ధనం ఉందని చెప్పి ధనవంతులుగా, బలం ఉందని చెప్పి బలవంతులుగా వారిని మీరు విసర్జిస్తున్నారా? తండ్రి లేని పిల్లల్ని, మరి అనాథులైన వారిని, మరి దిక్కులేని వాళ్ళని, ఆశ్రయం లేని వాళ్ళని అసహించుకుంటున్నారా? మీరు అసహించుకునేది దేవుణ్ణని మీరు మరవద్దు. మీరు అసహించుకునేది మరి తండ్రి లేని పిల్లల్ని అని మీరు మరవద్దు. వాళ్ళకి పరమ తండ్రి వాళ్ళకున్నాడు. ఈ లోకంలో తండ్రి తల్లి లేకపోయినా వాళ్ళకి తల్లిదండ్రిగా దేవుడున్నాడు. మీరు అసహించుకునేది మరి దేవుణ్ణని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళతో ఎవరు లేరు, వాళ్ళకి దిక్కెవరు లేదని చెప్పి వాళ్ళని మీ ఇష్టానుసారంగా మీ నోటికి వచ్చినట్లుగా వాళ్ళని మాట్లాడుతూ మరి ఏది పడితే అది మాట్లాడుతూ వాళ్ళ పక్షంగా ఎవరు లేరు, ఏంటి వీళ్ళతో మాకు అని చెప్పి వాళ్ళనేంటిలే అని మీరు వారిని తక్కువగా చూస్తున్నారా? వాళ్ళని మరి అసహించుకుంటున్నారా? మీరు వాళ్ళకి చోటు ఇవ్వకోకుండా, వాళ్ళని మీలో చేర్చుకొనకుండా మరి తండ్రి లేని పిల్లల్ని మీరు అసహించుకొని, తండ్రి లేడు కదా ఇంక వాళ్ళతో మాకేంటి, వాళ్ళు ఏ చావు చేస్తే మాకేంటి, పోండి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని మీరు మీ మనసుల్లో అనుకుంటున్నారా? వాళ్ళకి దిక్కైన దేవుడు చాలా బలిష్ఠుడైన దేవుడు. వాళ్ళ దిక్కైన దేవుడు చాలా గొప్ప దేవుడు. వాళ్ళ దిక్కైన దేవుడు మహోన్నతుడు. వాళ్ళ దిక్కైన దేవుడు వాళ్ళకి ఆధారమై ఉన్నాడు. కనుక మీరు ఆ బిడ్డల్ని
ఆదరించకపోతే దేవుడు ఆదరించడని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఆదరిస్తాడు వాళ్ళని. మీరు వెళ్ళగొడితే వాళ్ళు వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటారేమో. మీ కనుల ముందే వాళ్ళకు ఒక రాజ్యాన్ని కడతాడు. మీ కనుల ముందే ఆ బిడ్డల్ని హెచ్చిస్తాడు. మీ కనుల ముందే మీ కన్నులు పైకి ఎత్తి వాళ్ళని చూసేటంతగా మీ మెడ నరాలు కదిలేటట్టుగా ఆ బిడ్డల్ని వాళ్ళని హెచ్చిస్తాడు. దేవుడు ఆధారం లేని వారికి ఆధారమే నిలబడతాడు. మీరు వాళ్ళని తక్కువ చూపు చూసినంత మాత్రంలో వాళ్ళ యొక్క జీవితాలు అక్కడ ఆగిపోయినాయి అని మీరు అనుకోవడం చాలా 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 అది అజ్ఞానమైనటువంటి కార్యమే అవుతుంది. చాలా అజ్ఞానం అన్నమాట మీరు అలా అనుకోవడం. ఆ బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి పట్టణముగా నిలబడతాడు. ఆయనే పట్టణముగా నిలబడినట్లయితే వాళ్ళ ఆశీర్వాదమునకు వాళ్ళు యోగ్యులుగా వాళ్ళని మారుస్తాడు. తండ్రి కదా ఆయన, మరి తన తండ్రిని తల్లి గర్భంలో వేసినది ఆయనే. ఈ బిడ్డల్ని ఆ తండ్రి గర్భంలో వేసినది కూడా ఆయనే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఎలాగో మరి తండ్రి లేని పిల్లల్ని ఎలాగో విడిచిపెడతాడని మీరు అనుకుంటున్నారు. బిడ్డల యొక్క మరి ఆ బిడ్డల నోటి కాడది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి ఆ బిడ్డల నోటి కాడది కూడా మీరు లాక్కొని పంచుకున్నటువంటి మనుషులు ఉన్నారు. ఆ మనుషులను దేవుడు గద్దించునుగాక. ఆ మనుషులు జ్ఞానవంతులై వివేకవంతులవుదురుగాక. ఆ బిడ్డల పట్ల దేవుడు తోడుగా ఉంటాడు. ఆ బిడ్డల పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మీరు విడిచిపెట్టారని దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇక్కడ తిర్సా యొక్క అక్కజెల్లెల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అనాథులు కాకుండా వాళ్ళ పేరు మీద ఒక రాయల్ సిటీ అనేది మరి వాళ్ళకి కట్టబడి వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు అందరికీ ఈ 10 గోత్రాల వారికి క్యాపిటల్ సిటీగా వాళ్ళ క్యాపిటల్గా వాళ్ళని చేసి ఉంచాడు. వాళ్ళ సిటీని వాళ్ళ స్వాస్థ్యాన్ని క్యాపిటల్గా చేసి ఉంచాడు. ఇప్పుడు మార్చబడ్డాయేమో. ఇప్పుడు మరి కొంతమంది రాజులు మరి వాళ్ళ యొక్క ఇష్టానుసారమైనటువంటి క్రియలో ఒక క్రియగా చేసి మరి ఈ యొక్క తిర్సా పట్టణాన్ని వేరే పట్టణానికి క్యాపిటల్ సిటీగా వాళ్ళ యొక్క స్వార్థం కొరకు వాళ్ళు ఆ సిటీని మార్చేశారేమో. కానీ దేవుడు వాళ్ళని మరవలేదు. దేవుని వాళ్ళ సంతానాన్ని మరవలేదు. వాళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా వాళ్ళ కుటుంబాలుగా తిర్సా అనే అమ్మాయి ఆ పట్టణానికి రాణిగా ఉందన్నమాట. ఆమె రాణిగా ఉంది. ఆ తర్వాత మరి ఎంతోమంది రాజులు అక్కడ నుండి ఆ రాజరికపు కార్యాలు చేసి ఉన్న ప్రాంతం అది, ఆశీర్వదించబడిన ప్రాంతం అది అన్నమాట. మరి ఈ విధముగా దేవుడు గొప్ప కార్యాలు దేవుని ప్రజల పట్ల దేవుడు చేసి ఉన్నాడు. తప్పకుండా దీనిలో ఉన్నటువంటి మోరల్ని మనం గ్రహించిన వారమై మనం ఏ రోజు మరి తండ్రి లేని పిల్లల్ని మరి తల్లి లేని పిల్లల్ని తక్కువగా ఆలోచించొద్దు. మీరు వాళ్ళకి స్థలముని ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఎవ్వరు లేరు కదా అని మీరు పొగరుతోనో ధనబలముతోనో మరి ఇంకా వేరే బలముతోనో అహంకారముతోనో మరి మీరు వాళ్ళని మీరు ఆ దృష్టితో మీరు చూసిన యెడల మీరు మరి దేవుని యొక్క కోపానికి కారకులవుతారు. దేవుని యొక్క ఉగ్రతకు మీరు కారకులవుతారు. కనుక మరి ఈ విధముగా తిర్సా వలె దేవుడు మరి అనాథులైన పిల్లల్ని ఈ విధముగానే జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన దేవునికి మహా స్తోత్రాలు. ఆయన నామం గొప్ప చేయబడునుగాక. ఆయన నామం ఘనతకి మరి ఘనపరచబడునుగాక. ఆయన పరిశుద్ధ నామం ఎన్నటన్నిటికీ ఘనపరచబడునుగాక. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ సంఖ్యాకాండంలోని మరి ఆఖరి అధ్యాయాలు చూసినట్లయితే మరి అక్కడ కూడా ఉంది. చాలా చోట్ల రాజుల గ్రంథాల్లో కూడా మరి యెహోషువ గ్రంథంలో కూడా తిర్సా గురించి చాలా 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 ప్లేసెస్లో మరి
మెన్షన్ చేయబడింది. తిర్సా పట్టణంలో పలానా వాళ్ళు సమాధి చేయబడ్డారని, తిర్సా పట్టణంలో అని మరి మెన్షన్ చేయబడింది. ఆ యొక్క పట్టణం, తిర్సా పట్టణంకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, సెలోహబేద్ కుమార్తెలలో ఈ ఒక కుమార్తె, ఆఖరి కుమార్తె పేరు తిర్జా అన్నమాట. ఈ తిర్జా యొక్క జ్ఞానమును, మనమును, వివేకమును, ఆలోచన శక్తి, పెద్దలతో మాట్లాడే విధానం, తగ్గించుకునే స్వభావము, దేవుని దగ్గర మొరపెట్టుకునే విధానము, దేవుణ్ణి అడిగే విధానము, మరి దేవుని దగ్గరికి ఆ మాట తీసుకువెళ్ళే మనుషులతో ఎలా ప్రవర్తించాలి మనమనే ఒక మరి ఆ యొక్క తెలివితేటలు దేవుడిచ్చినటువంటివి కనుకనే ఆ తెలివిని ఆమె ఉపయోగించుకొని మరి ఘనతకి కారకురాలైంది. మరి ఈ విధముగా మనము మన పిల్లలము దేవుని యొక్క నీతికి మనము విరోధంగా లేవకుండా, దేవుని యొక్క మరి నీతికి మనము బద్దులమై, దేవుడు ఏ విధముగా అయితే చేస్తున్నాడో, దేవుడు ఏ విధముగా చేశాడో, చేయబోతున్నాడో కూడా మనం మన హృదయాల్లో యోచించుకున్న విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ తండ్రి లేని పిల్లల్ని ఆయన ఎత్తుకుంటాడు. మీరేమవుతారు అప్పుడు వాళ్ళని అన్నప్పుడు? అది మీకు మీరే ఆలోచించుకోవాలి, నాకు నేనే ఆలోచించుకోవాలి, ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఆ విధముగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దీనిలో మొరల్ మీకు అర్థమై ఉంటుంది. ఆ విధముగా మనం ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని నేర్చుకునే ఉండాలని కోరుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ దేవుని నామంలో శుభములు.